జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. తెలుగు చిత్రసీమలో చాలా తక్కువ మంది స్టార్ హీరోలు మాత్రమే వేగంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందులో కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు. ఈ మధ్యకాలంలో ఆయన చాలా స్లోగా సినిమాలు చేస్తున్నారు. ఇటీవల సంక్రాంతికి నా స్వామి రంగా అనే మూవీతో మన ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి అద్భుతమైన టాక్ వచ్చింది. సూపర్ రెస్పాన్స్ సంపాదించుకుంది. ఓవర్సీస్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాకి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ని ఈ సంక్రాంతికి బాగా ఆకట్టుకుంది. ఊహించిన విధంగా వసూళ్లు కూడా రాబట్టి టార్గెట్ని చేరుకుని మంచి లాభాలు తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలో నాగార్జున నా స్వామి రంగా మూవీ 18 రోజుల్లో ఎంత వసూళ్లు వచ్చాయి, 19వ రోజు ఎలా వసూళ్లు ఉండబోతున్నాయి, టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా విజయ్ బిన్ని తెరకెక్కించిన సినిమా నా స్వామి రంగా. ఈ మాస్ అండ్ ఫ్యామిలీ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇందులో అందాల భామ అషికా రంగనాథ్ హీరోయిన్గా నటించింది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ఇద్దరు కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. హనుమాన్, నా స్వామి రంగా, సైంధవ్, గుంటూరు కారం. ఈ 4 సినిమాలు కూడా ముందు థియేటర్లు పంచుకున్నాయి. అయితే అందరికంటే చివరగా వచ్చింది నాగార్జున నా స్వామి రంగా సినిమా. ముందు థియేటర్ల కొరత కొంత ఇబ్బంది పెట్టినా తర్వాత క్రమంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని బాగా ఆకట్టుకోవడంతో క్యూ కట్టారు. దీంతో థియేటర్లు క్రమక్రమంగా పెరుగుతూ వచ్చాయి. ఈ సినిమాకు అద్భుతమైన బిజినెస్ జరిగింది. నైజాం 5 కోట్లు, సీడెడ్ 2 కోట్లు, ఏపీ మిగిలిన ప్రాంతాలు 8 కోట్ల మేర బిజినెస్ అయింది. మొత్తంగా ఓవర్సీస్ అంతా కలిపి 18.5 కోట్ల బిజినెస్ వరకు చేసుకుంది. 18వ రోజు ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో 1,50,00,000 వరకు వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి. మొత్తం 63 కోట్ల గ్రాస్ వసూళ్లు దాటినట్టు తెలుస్తోంది ఈ మూవీ. క్రేజీ కాన్సెప్ట్తో వచ్చింది ఈ సినిమా. 19 కోట్లుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్తో వచ్చింది. సినిమాకి 19వ రోజు సుమారు 1,50,00,000 వరకు వసూళ్లు రావచ్చంటున్నారు అనలిస్టులు.